Sewage. Oh, sorry. Savage Christians. Yes, please have a seat. ఇంటర్వ్యూ అయిపోయింది, అలాగే రిజల్ట్స్ కూడా నా చేతిలో ఉన్నాయి. ఐ వాంట్ టు టాక్ విత్ ప్రణయ్ అండ్ శామ్. అదర్స్ కెన్ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ ఫర్ ఏ వైల్. థ్యాంక్ యూ. మీరిద్దరు క్రిస్టియన్స్ కాబట్టి ఫస్ట్ మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడదామని పిలిచాను. సో మనకు తెలుసు దెర్ ఆర్ ఫార్మాలిటీస్. మనీ ఎవరైతే ఆనర్ చేస్తారో వారికి మాత్రమే జాబ్ అని తెలుసు కదా మీకు. సో ప్రిపేర్ అయ్యారా మరి? ఆనర్ అంటే లంచం అడుగుతున్నారా సార్? అది తప్పు కదా సార్, అది సిన్ సార్. అలాంటివి మనం సార్, ఎంకరేజ్ చెక్ ఓకే కదా? చేయకూడదు. రే ఏంట్రా అరే వాడు ఇస్తున్నాడు కదా జాబ్, నీకు వద్దేమో, వాడికి కావాలి. సార్, ఒక 5 minutes మేము మాట్లాడుకొని మీకు చెప్తాం. అరే ఏంట్రా నువ్వు చేసే పనులు, ఇది సిన్ అని మనం వద్దనుకున్నాం కదా. దేవుడు ఎంత బాధపడతాడు రా మనం ఇలాంటి పనులు చేస్తుంటే. అయినా నిన్ను చూసే కదరా యాజ్ ఎ క్రిస్టియన్ గా స్టాండ్ తీసుకోవడం నేను నేర్చుకుంది. అలాంటిది నువ్వు ఈ జాబ్ కోసం ఇలా పడిపోతావని నేను అనుకోలేదురా. అరే అవునరా, నేను తప్పు చేస్తున్నాను రా. చాలా డిసప్పాయింట్ చేసావురా, చాలా డిసప్పాయింట్ చేసావురా. అయినా నువ్వు ఇలా డిసప్పాయింట్ చేస్తావని నేను అసలు అనుకోలేదు. దేవా నన్ను క్షమించండి అయ్యా, తప్పు చేశాను అయ్యా. ఎన్ని తలచినా ఏది అడిగినా పోనీలే, ఇప్పటికైనా జరిగేది తెలుసుకున్నా. నీ చిత్తమే లేకరా ప్రభువా, వెళ్దాం పదా. జరిగేది నీ చిత్తమే. అరే తప్పని తెలుసుకోవడం మళ్ళీ అదే చేస్తావేంట్రా? అరే ఇందాక తప్పెక్కడ జరిగింది తెలుసా? ఇందాక దాంట్లో మనం దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయలేదు, కానీ ఇక్కడ నేను శుద్ధిస్తూనే ఇస్తున్నా కదా. అయినా దేవుడికే తప్పులు చెప్తావారా నువ్వు?